యెర్మయా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను. ఐ విల్ బ్రింగ్ హెల్త్ అండ్ హీలింగ్ టు ఇట్. ఇస్కే నివాసియం కో చంగా కరుంగా. వీళ్ళారా, ఆరోగ్యమునిచ్చేవాడు దేవుడే, స్వస్థపరిచేవాడు దేవుడే. యెషయా గ్రంథం 30:26లో ఏమంటున్నాడు? యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయును అంటున్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండములో 32:39 గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే అంటున్నాడు. 2వ దినవృత్తాంతం 7:14లో ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. కీర్తన 6:2 యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదలుచున్నవి, నన్ను బాగు చేయుము. హోషేయ 6:1 ఆయన మనలను చీల్చివేసి ఆయనే మనం స్వస్థపరచును. అపొస్తలుల కార్యం 4:30 రోగులను స్వస్థపరచుటకును. మార్కు సువార్త 6:5లో రోగుల మీద చేతులుంచి వాడిని స్వస్థపరచు. అవును, శరీర రీతిగా ఆత్మీయ రీతిగా మనకు స్వస్థత కావాలి. అయితే దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన మీద ఆనుకొని మనకున్న సమస్త బలహీనత నుండి విడుదల పొంది దేవునికి సన్నిహితంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచుదాం కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు ఎంతమంది బలహీనంగా ఉన్నారు, అటువంటి వారిని ముట్టి బాగు చేయండి. మీరు స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. ఈనాడే వాళ్ళని సంధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.